నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయా బడా ఈక్వేషన్ x² + y² = a² ఈక్వేషన్ 1 छोटा ఈక్వేషన్ lx + my = 1 ఈక్వేషన్ 2 అనుకోవచ్చు ఎందుకంటే = 1 అతనే ఇచ్చేశాడు కాబట్టి ఈక్వేషన్ 2 హోమోజెనైజింగ్ ఈక్వేషన్ 1 by ఈక్వేషన్ 2 అట్లానే రాసేసి x² y² x అనే టర్మ్ ఇక్కడ లేదు y అనే టర్మ్ అక్కడ లేదు కాన్స్టెంట్ కి 1 స్క్వేర్ 1 అంటే 1 కాదు lx + my హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ a స్క్వేర్ అంటే l స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే m స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2a b అంటే 2l m x y మల్టిప్లై చేద్దామా a స్క్వేర్ తో జస్ట్ ఏదైతే చెప్తున్నా అదే a స్క్వేర్ l స్క్వేర్ x స్క్వేర్ once again a స్క్వేర్ m స్క్వేర్ y స్క్వేర్ once again 2 ది కాబట్టి 2a స్క్వేర్ l m x y ఇది అలానే కిందకి తీసుకొచ్చేసి ఆ గట్టుకు వస్తావా ఎట్టుకు వస్తావా అంటే లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ ఎక్కువ ఉండాలి కాబట్టి రైట్ సైడ్ ఫస్ట్ రాసుకునేసి ఆ రెండు ప్లస్లు వస్తే మైనస్లు సో యాజ్ ఇట్ ఈజ్ ఏముందో అదే రాస్తున్నాను రాసేసి ఆ రెండు ప్లస్లు వస్తే మైనస్ మైనస్ కరా టిక్ కరో x స్క్వేర్ ఎక్కడ ఉన్నావమ్మా a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ చూడు ఇక్కడ a స్క్వేర్ l స్క్వేర్ ఇక్కడ ఎవరు లేరంటే 1a1 మైనస్ 1 x స్క్వేర్ తర్వాత xy ఒక్కడే ఒకడు ఉన్నాడు 2a స్క్వేర్ l m xy ప్లస్ y స్క్వేర్ చుక్క కరో చుక్క కరో ఇక్కడ y స్క్వేర్ ఎత్తేస్తే a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎవరు ఉన్నారు 1 ఇంటూ y స్క్వేర్ నౌ వీ హావ్ టు కంపేర్ విత్ బోండాం ax స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ by స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ మనకు రెండు క్వశ్చన్ ఉన్నాయి ఒకటి రైట్ యాంగిల్ ఒకటి కోయిన్సైడ్ రెండు ఇంపార్టెంట్ సో ఇక్కడ చేద్దాము ఫస్ట్ రైట్ యాంగిల్ a plus b is equals to 0 రైట్ యాంగిల్ అంటే ఏమనవాలా పర్పెండిక్యులర్ అంటే a plus b is equals to 0 a అంటే ఫస్ట్ ది ఆన్సర్ ఎంత ఉంది a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ 1 b అంటే లాస్ట్ లో ఉంది a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ 1 ఒక మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 2 అవతల పోతే ప్లస్ 2 మిగిలిన ఇద్దరిలో అక్కడ a స్క్వేర్ కామన్ తీస్తే l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ దగ్గర గబ్బర్సింగ్ అయిపోయింది రైట్ యాంగిల్ అదే కోయిన్సైడ్ అంటే ప్రాబ్లం ఇస్తే సేమ్ అంతా అదే ఆన్సర్ రాయాలా వీ హావ్ టు కంపేర్ విత్ బోండాం x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ తర్వాత కోయిన్సైడ్ అంటే ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకుందాం కోయిన్సైడ్ అన్నప్పుడు h స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ab ఏంటి ఫార్ములా h స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ab h అంటే మిడిల్ 2 క్యాన్సిల్ h పైన ఎవరు మిగిలారంటే a స్క్వేర్ l m హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a అంటే ఫస్ట్ ది a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ 1 b పైన ఏమన్నారు a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ 1 ఇప్పుడు హోల్ స్క్వేర్ అప్లై చేద్దామా స్క్వేర్ స్క్వేర్ వేస్తే 4 a పవర్ 4 l స్క్వేర్ m స్క్వేర్ బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ ఎంత ఈజీగా చూడండి a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ a పవర్ 4 l స్క్వేర్ m స్క్వేర్ నెక్స్ట్ అదే a స్క్వేర్ l స్క్వేర్ తో 1 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఎంత అవుతుంది a1 మైనస్ 1 కాబట్టి మైనస్ a స్క్వేర్ l స్క్వేర్
అమ్మయ్య ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా -1 1తో మల్టిప్లై చేసి మొత్తం అదే అవుతుంది, బట్ అది -1 కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ప్లస్ ఆ పక్క ఈ పక్క ఏ పవర్ 4 ఎం స్క్వేర్ క్యాన్సిల్. ఈ రెండు మైనస్ కింద వస్తే ప్లస్. ఇంకా ఎవరు మిగిలారు? ఈజ్ ఈక్వల్స్ టు కామన్ తీయాలి. ఎందుకు తీయాలంటే ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఏదో ఒకటే చూసుకోవాలా. రైట్ యాంగిల్ అడిగాడా, కోయిన్సైడ్ అడిగాడా, కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా ప్రిపేర్ కావాలి లాస్ట్. ఓకే.